దేవుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, ఈ సృష్టికర్త ఒక్కడే, ఈ లోకాన్ని, మనుషులను, జీవరాశులను సృష్టించింది ఒక్కడే. ఆ పరమాత్మ స్వరాన్ని వినగలిగే వాళ్ళు ఎవరంటే ఆత్మ సంబంధులే వింటారు, కానీ శరీర సంబంధులు వినరు. ఇప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహించి ఆ పరమాత్ముడైన తండ్రి పంపించిన యేసు ప్రభుని ఇంకా ఎప్పుడైతే నమ్మకుండా ఉంటామో, ఆ పరమాత్మ స్వరాన్ని మనం ఎప్పుడైతే ఇంకా గ్రహించకుండా ఉంటామో, అప్పుడు వారు రక్షణ లేని వారిగా ఉంటారు. అలాగే దురాత్మ వారిలో కలుపుకుంటుంది. దురాత్మ ఏం చేస్తుందంటే తనలో కలిపేసుకుంటుంది, నిత్య నరకానికి ఈడ్చుకొని పోతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ సమీపంగా ఉందని బైబిల్ చెప్తుంది. మారు మనసు పొంది బాప్తిసం పొందండి, దేవుని రక్షణ పొందండి. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. ఎవరినే సరే, ఎవరినే సరే, ఇన్నాళ్ళై సుమంతమై. ఎవరినే సరే, ఎవరినే సరే, ఎన్నిరైనా ఇరుక్కుపోయి. నంది 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 ఇరయత్తు సుమందిరే నంది. నంది 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 కరుపోల సుమందిరే నంది. ఈరోజు మనం నేర్చుకునబోయే అంశం ఏంటంటే, పరమాత్మ అనుగ్రహించే రక్షణ పొందుకొనని వారు కలిగి ఉండే విషయాలు. పరమాత్మ అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు అనుగ్రహించే రక్షణ పొందని వారు కలిగి ఉన్న విషయాలు, రక్షింపబడని వారు కలిగి ఉన్న విషయాలని చెప్పొచ్చు. లేకపోతే ఆ పరమాత్ముడైన తండ్రి అనుగ్రహించే రక్షణ ఎవరైతే ఇంకా పొందుకోలేదో, ఆ రక్షింపబడని వారు కలిగి ఉన్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనందరం కూడా విని దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందులో మనం గమనించినట్లయితే రక్షింపబడని వారు కొన్ని కలిగి ఉన్నారు. అవి ఏంటంటే, మొదటిగా వారికి దేవుడు లేడు. ఎఫెసీ పత్రికలో మనం అదే ఇందాక మనము చదివాం. రక్షణ లేని వారికి మొదట ఎవరు లేరంటే దేవుడు లేడు వాళ్ళకి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మరలా చదువుదాం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే రక్షింపబడని ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ దేవుడు లేడు. దేవుడు వారి జీవితంలో లేడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు లేడు. దేవుని నిబంధన ఎట్లుంటారు? రక్షణ లేనటువంటి వారికి ఇశ్రాయేలీయులతో సహపౌరత్వం లేదు. అలాగే వారు పరదేశులుగా ఉన్నారు. అలాగే వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. లోకమందు వారు ఎట్లున్నారంటే దేవుడు లేని జనాంగంగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు లేని జనాలుగా, రక్షణ పొందని వారు దేవుడు లేని జనాంగంగా ఉన్నారు. దేవుడు లేనట్లయితే జీవితం చాలా బాధాకరమైనటువంటి జీవితం, దేవుడు లేని జీవితం. అప్పుడు రక్షణ ఎంత అవసరం అంటే,
దేవుడు మన జీవితంలోకి పిలవడమే రక్షణ. దేవుని మన జీవితంలోకి అంగీకరించడమే రక్షణ. దేవుని మన హృదయంలోకి ఆహ్వానించడమే రక్షణ. ఆ రక్షణను మనం ఎప్పుడైతే పొందామో, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ రక్షణను పొందకుండా ఉంటాడో అతనికి రక్షణ లేదు. హల్లెలూయా. అతనికి రక్షణ లేదు, పరదేశిగా ఉన్నాడు. అలాగే సహపౌరుడిగా లేడు, దేవుని జనాంగంలో సహపౌరుడిగా లేడు. అలాగే నిరీక్షణ లేని వారుగా ఈ లోకంలో ఉన్నారు. ఎటువంటి నిరీక్షణ వాళ్ళకు లేదు. మొదటిగా ఏంటంటే దేవుడు లేని జనాంగంగా ఉన్నారు. క్రీస్తు వాళ్ళ జీవితంలో లేడు. ఆ వచనం చూద్దాం చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూసారా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అని అంటున్నాడు. దేవుడు కలిగినటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉంటారు, శరీర స్వభావం కలిగిన వారిగా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ స్వభావం కలిగిన వారై పరమాత్ముడైన దేవుని బోధనను గ్రహించే వారిగా ఉంటారు. ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు ఏంటి? ఎప్పుడు లోకానుసారంగా శరీర రీతిగానే మనసు ఏం చెప్తుందో, శరీరం ఏం చెప్తుందో అదే వినుకుంటూ పోతారు. కానీ పరమాత్మ చెప్పే మాట ఏంటి, ఆ దేవాది దేవుడు చెప్పే బోధన ఏంటి, ఆ సృష్టికర్త ఏం ఆశపడుతున్నాడు మన యొద్ద నుంచి అని ఆ ఆత్మ బోధించే బోధనను వాళ్ళు ఎప్పుడు లక్ష్య పెట్టరు. ఎందుకంటే శరీరానుసారులు అంటే లోక సంబంధులు, దేవుడు లేని వాళ్ళు, క్రీస్తు లేని వారు. దేవుడు లేడు వాళ్ళ జీవితంలో, క్రీస్తు లేడు. లేనందువలన ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థం కావడం లేదు, ఆత్మ దేవుడు బోధించే బోధన వాళ్ళకు అర్థం కాలేదు, క్రీస్తు అర్థం కాలేదు, రక్షణ అర్థము కాలేదు, ఆ భక్తి జీవితం అనేటువంటిది అర్థం కావడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధ గలవారుగా మనం ఉండాలి కానీ శరీర సంబంధులుగా మనం ఉండకూడదు. ఆత్మ సంబంధులు అంటే ఎవరు? పరమాత్మ బోధన గ్రహించే వాళ్ళు. పరమాత్మ అని నేను ఈరోజు పరమాత్మ అనే మాట నేను యూజ్ చేస్తున్నాను, ఆ మాటను మీరు అర్థం చేసుకోండి. పరమాత్మ అంటే ఎవరు? ఈ మనుషులు ఎవరు గ్రహించలేనటువంటిదే పరమాత్మ అంటారు. పరమాత్మ అంటే దేవుడు. మనం ఒక పేరు పెట్టుకున్నాం, అదేంటంటే యెహోవా, తండ్రి అయిన దేవుడు అని మనం పిలుస్తున్నాం. కానీ ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ దేవుడు చాలా గొప్పోడు. ఆయన ఆ పరమాత్మనే ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించాడు. ఆ పరమాత్మనే మనం చూడని ఈ లోకాలన్నీ సృష్టించాడు. ఆ పరమాత్మనే ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నింటినీ కలగజేశాడు. ఆ పరమాత్మను అర్థం చేసుకున్నట్లోనే ఈ లోకం ఓడిపోతుంది అనేటువంటిది గమనించాలి. ఎందుకంటే శరీర రీతిగా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ పరమాత్మ మనిషికి అందడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారిగా ఉంటారు. ఆత్మ స్వభావం అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఆ పరమాత్మ బోధించే బోధనను అంగీకరించి ఆ బోధనకు లోబడే విధంగా మనల్ని చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు ఆత్మ సంబంధమైనది. ఎప్పుడైతే మనం ఆత్మానుసారులుగా ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకొని మనం ఉంటామో అప్పుడు ఆ ఆత్మ బోధించే బోధన మనకు అర్థమవుతుంది. ఈ లోకానుసారులకు అర్థమవుతుందా? వాళ్ళకు మనం చెప్పలేము. ఎందుకు సంఘం, ఎందుకు చర్చి, ఎందుకు మనకు ఒక ఆచరణ, ఎందుకు మనకు ఒక భక్తి, మనం ఎందుకు కూడి రావాలి, ఎందుకు ఆరాధించాలంటే మనం ఆత్మ సంబంధులం. మనం మాత్రమే ఆత్మ బోధించే బోధన వినగలగం. లోకల్ అందరికి కూర్చోబెట్టి చెప్తామా? అందరికి చెప్తే వినరు వాళ్ళు. ఎందుకు ఆత్మ మనకు చెప్పాలనుకుంటున్నాడు? ఎందుకంటే మనం ఆత్మ సంబంధులం అని మనం దేవుని పరమాత్మ మనకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు శరీరం ఏదైతే చెప్తుందో అది మనం గ్రహించకూడదు, శరీరానుసారంగా మనం జీవించకూడదు. పరమాత్మ చెప్పే బోధన మనం వినాలి. ఎప్పుడైతే ఈ పరమాత్మ లేని వారిగా ఉంటారో, ఎప్పుడైతే ఈ పరమాత్మ అనుగ్రహించే రక్షణ లేని బిడ్డలుగా ఈ లోకంలో ఒక వ్యక్తి ఉంటాడో, మన కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మన చుట్టుపక్కల వారిలో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడైతే రక్షణ పొందని వారిగా ఉంటారో, ఆ పరమాత్మ దేవుడు బోధించే ఆ బోధనను వినకుండా, ఆ పరమాత్మ ఇచ్చే రక్షణను పొందకుండా ఉంటారో వాళ్ళు ఆత్మానుసారంగా ఉండరు, ఎప్పుడు శరీరానుసారంగానే ఉంటారు. ఆత్మ అనుగ్రహించే రక్షణ వాళ్ళు పొందలేరు, మరలా ఆత్మలో కలపబడరు వాళ్ళు. అప్పుడు శరీర సంబంధులు ఎక్కడున్నారంటే చీకట్లో ఉన్నారు. ఈ దురాత్మ అనేది ఒకటి ఉంది.
తెలుసా అండి? దాన్నే మనం బైబిల్ ఏం పిలుస్తుంది అంటే సాతాను అని పిలుస్తుంది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే ఆ ఆత్మ పరమాత్ముడైన ఆ దేవుడు అనుగ్రహించే రక్షణను ఎప్పుడైతే మనం పొందమో ఈ దురాత్మ లాగేసుకుంటుంది వాళ్ళని. ఎక్కడికి లాగేసుకుంటుందో తెలుసా అండి? నిత్య నరకానికి లాగేసుకుంటుంది. ఎప్పుడైతే పరమాత్మ బోధించే రక్షణను, పరమాత్మ మాటలను ఎప్పుడైతే ఒక వ్యక్తి గ్రహిస్తాడో దేవుని యొక్క ఆత్మ వారిలో కలుపుకుంటుంది వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఒక విషయాన్ని దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ లోకంలో మనుషులు చాలా రకాలుగా ఆలోచన చేసి అనేక రకాలుగా మార్గంలో వెళ్తున్నారు. కానీ దేవుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, ఈ సృష్టికర్త ఒక్కడే, ఈ లోకాన్ని మనుషులను జీవరాశులను సృష్టించింది ఒక్కడే. ఆ పరమాత్మ స్వరాన్ని వినగలిగే వాళ్ళు ఎవరంటే ఆత్మ సంబంధులే వింటారు, కానీ శరీర సంబంధులు వినరు. అందుకే ఈ లోకంలో బైబిల్ అందరూ చదువుతున్నారు, వాక్యం అందరూ వింటున్నారు, కానీ శరీరానుసారంగా వింటేది అర్థం కాదు. ఆత్మ సంబంధులై, దేవుని సంబంధులై, దేవుని బిడ్డలుగా ఆ వాక్యం వింటేనేది అర్థమవుతుంది. కాబట్టి దాని విలువలు మనకు అర్థం కావు, దాని పద్ధతి మనకు అర్థం కాదు. ఆత్మ బోధించే బోధన ఎప్పుడు మనము గ్రహించలేనిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, మనిషి మొట్టమొదటి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఈ పరమాత్మ నుంచి వేరైపోయినాడు. పరమాత్మకు దగ్గర లేడు. ఇంకా పరమాత్మ అన్నప్పుడు నేను చెప్తున్నా, గమనించండి, తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. పరమాత్మ అంటే ఎవరు? ఒక శక్తి. ఆయన ఒక చోట ఉండడు, ఆయనకు రూపం లేదు. హల్లెలూయా. ఆయనకు రూపం లేదు. ఆయన ఒక ఆత్మ, విశాలమైన దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు, అందరినీ ఎరిగిన దేవుడు. ఆయన ఒక శక్తి, ఒక బలము, ఎంతో గొప్పవాడు, మనకు అందని వాడు, ప్రతిరోజు మనిషితో సహవాసం చేసేవాడు ఆ పరమాత్మ తండ్రి. కానీ మనిషి ఎప్పుడైతే దురాత్మ మాట విన్నాడో, ఆ దురాత్మ చెప్పే బోధన ఎప్పుడైతే విన్నాడో, ఆ దురాత్మ వచ్చి, ఆ అపవాది వచ్చి, ఆ సాతాను వచ్చి ఎప్పుడైతే మనిషిని మోసం చేసిందో అప్పుడు ఆ పరమాత్మ వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళతో ఉండడానికి ఆ పరమాత్మ ఇష్టపడలేదు. అందుకే మనిషి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే నిజ దేవుణ్ణి కనుక్కోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, దిగజారిపోయినాడు. దేవుడే వచ్చి మాట్లాడేవాడు ప్రతిరోజు, కానీ ఆ సహవాసాన్ని కోల్పోయినాడు. మనిషి కోల్పోయి చాలా దూరం వెళ్ళిపోయినాడు. దేవుడు అంటే ఎవరో ఆత్మ సంబంధమైన కార్యాలను గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయినాడు, చాలా దూరం వెళ్ళిపోయినాడు. అప్పుడు పరమాత్మ మనల్ని అందరినీ సృష్టించుకున్నాడు, మనల్ని వదిలిపెడతాడా? హల్లెలూయా, హల్లెలూయా. పరమాత్మ నుంచి దూరం అయిపోయిన మనల్ని ఈ దురాత్మ అపవాది ఏం చేయాలనుకుంటుందంటే తనలో కలుపుకోవాలనుకుంటుంది. అర్థమవుతుందండి? ఎప్పుడు పరమాత్ముడైన తండ్రికి, దేవునికి, దేవుడు తన కోసమని సృష్టించుకున్న ఈ మంచి దూత దురాత్మగా మారిపోయి ఈ రెండు కూడా సాతాను ప్రతిరోజు పోరాడుతుంది. వీళ్ళను మాలో కలుపుకోవాలా, నేను ఆకర్షించుకోవాలా, శరీరానుసారులుగా చేయాలా, దేవుని వాక్యంను గమనించని వారిగా చేయాలా, దైవ కార్యాలను లెక్క చేయని వారిగా చేయాలని చెప్పి దురాత్మ తనలో కలుపుకోవాలని చూస్తుంది. చివరికి ఈ దురాత్మ ఏం చేస్తుందంటే చివరికి అది నిత్య నరకానికి లాక్కొని పోతుంది దురాత్మ. అర్థమవుతుందండి? అప్పుడు పరమాత్ముడైన తండ్రి ఏం చేశాడో తెలుసా? నా పిల్లల్ని ఓడించుకొని తీసుకుపోవడానికి అపవాది ఎంత మాత్రము, నా పిల్లల్ని నేను సంపాదించుకోవాలని చెప్పి మళ్ళా పరమాత్ముడైన తండ్రి తనలో ఈ లోకస్తులను, మనుషులను కలుపుకోవడానికి ఏం చేశాడో తెలుసా అండి? తన నుంచి దూరం అయిపోయి, తన నుంచి వెడలిపోయిన ఈ జనాంగమును, తననంటే ఎవరో మర్చిపోయిన దేవుని, ఒకే ఒక్కడై ఉన్న ఆ పరమాత్ముడైన తండ్రిని మర్చిపోయిన ఈ లోకానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే ఆ మనుషులకు దేవుడు ఏం చెప్పాడంటే ఒక బలిని అర్పించి నా దగ్గరికి రా మళ్ళా అన్నాడు. హల్లెలూయా. ఒక బలిని అర్పించి నా దగ్గరికి రా అన్నాడు. ఇది ఎట్లుందో తెలుసా అండి? ఇద్దరు అన్నదమ్ములు ఉంటారంట. తమ్ముడు తప్పు చేస్తాడు, తమ్ముడు పాపం చేస్తాడు. జైలుకి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు చేయకూడని పొరపాటు ఒకటి చేస్తాడు తమ్ముడు, అయితే తమ్ముడు జైలుకి వెళ్ళాలి. కానీ తమ్ముడి బదులు ఇద్దరు ఒకటేలాగున్నారు కాబట్టి తమ్ముడి బదులు ఆ నేరం ఎవరి మీద వేసుకున్నారు? అన్న మీద వేసుకున్నాడు. తప్పుకు శిక్ష పడిందా లేదంటే పడింది, కానీ ఎవరి మీద పడింది? తమ్ముడు తప్పు చేస్తే అన్న మీద పడింది. అది శిక్ష ఎవరి మీద పడిందంటే తమ్ముడు తప్పు చేస్తే తమ్ముడి మీద పడలేదు, అన్న మీదకి వెళ్ళిపోయింది శిక్ష. ఎందుకంటే అన్న తన మీద వేసుకున్నాడు శిక్ష. కాబట్టి దేవుడు, పరమాత్ముడైన దేవుడు తప్పును తప్పుగా ఎంచుతాడే కానీ తప్పును నిర్దోషిగా
ఎంచడు. కాబట్టి తప్పుకు శిక్ష పడాల్సిందే. కాబట్టి ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరమాత్ముడైన తండ్రి తప్పుకు శిక్ష పడాల్సిందే. కాబట్టి మీరందరూ ఒక పని చేయండి, ఒక గొర్రె పిల్లను నా దగ్గరికి తీసుకురండి. ఆ గొర్రె పిల్ల మీద మీ చేతులుంచి వాటి మీద ప్రార్థన చేసి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి నీ పాపాలన్నీ ఆ గొర్రె పిల్ల మీద పోతే ఆ గొర్రె పిల్లను అప్పుడు బలిగా అర్పిస్తే అప్పుడు మనం పరమాత్మతో సహవాసం చేసేవాళ్ళు మనుషులు. హల్లెలూయా. అప్పుడు తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరికింది ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించడం ద్వారా. ఇక ఎన్నాళ్ళని గొర్రెలు బలిగా అర్పించాలా, ఎన్నాళ్ళని మేకలను బలిగా అర్పించాలా? మనుషుల పాపాలు తొలగిపోవు. ఎంత చెడ్డవంటే దేవుడు అంటే ఎవరు, ఆయన చెప్తే నేను వినాలా? ఆయన పరమాత్ముడా, ఆయనే గొప్ప దేవుడా అనే పరిస్థితికి వెళ్ళిపోయినాడు మనిషి. ఆయన గొప్పతనాన్ని మర్చిపోయినాడు, ఆయన ఎంత గొప్పోడో మర్చిపోయినాడు, ఆయన ఎంత శక్తిమంతుడో మనిషి మర్చిపోయి చాలా దూరం వెళ్ళిపోయినాడు. ఇట్లా పాపాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. పాపం పైన పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు లేని జనాంగంగా మారిపోతున్నారు. క్రీస్తు అంటే ఎరుగని జనాలుగా లోకం మారిపోతున్నప్పుడు ఈ గొర్రెల మేకల రక్తం ఎన్నాళ్ళని సరిపోతుందని చెప్పి దేవుడు మనుషుల పక్షాన మనిషే చనిపోవాలా. హల్లెలూయా. మనుషుల పక్షాన మనిషే చనిపోవాలా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వెతికాడు, ఎవరైనా ఉన్నారేమో నీతిమంతుడు. అంటే నీతిమంతుడు ఒక్కడు. అందరూ ఆదంలో నుంచి పుట్టినారు కాబట్టి ఆ స్వభావం అందరిలోకి వచ్చింది. ఒకరినొకడు మోసపుచ్చుకోవడం. ఏదైనా తోటలోనే కయ్యను హేబేల్ని చంపేసినాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచన? ఎదుటి వ్యక్తిని చంపాలా, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని పరమాత్మకు దూరం అయిపోవడం వల్ల చాలా మార్పులు జరిగినాయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ గొర్రె మేకల బలులు మీ పాపాలను పూర్తిగా తుడిచివేయమని చెప్పి దేవుడు తానే ఈ లోకానికి దిగి వచ్చాడు. అది యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన పెరగడం పరిశుద్ధమైనది. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి పాపాల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరి పాపాల కొరకు తన రక్తాన్ని చిందించడం ద్వారా ఈరోజు పాపం చేసిన వారందరి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించానంత వారందరికీ దేవుడు క్షమాపణనిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహించి ఆ పరమాత్ముడైన తండ్రి పంపించిన యేసు ప్రభుని ఇంకా ఎప్పుడైతే నమ్మకుండా ఉంటామో, ఆ పరమాత్మ స్వరాన్ని మనం ఎప్పుడైతే ఇంకా గ్రహించకుండా ఉంటామో, ఆ పరమాత్ముడైన ఆ తండ్రి గొప్ప దేవుడు సర్వలోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క బోధన వినకుండా ఎప్పుడైతే ఈ లోకం నిర్లక్ష్యం చేస్తూ ఆ యేసు ప్రభును వెంబడించదో, ఆ యేసు ప్రభుని అంగీకరించదో, ఆయన బోధనను నిర్లక్ష్యం చేస్తుందో, ఆయన బోధనను లక్ష్య పెట్టదో, అప్పుడు వారు రక్షణ లేని వారిగా ఉంటారు. అలాగే దురాత్మ వారిలో కలుపుకుంటుంది. దురాత్మ ఏం చేస్తుందంటే తనలో కలిపేసుకుంటుంది, నిత్య నరకానికి ఈడ్చుకొని పోతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ సమీపంగా ఉందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మారు మనసు పొంది బాప్తిసం పొందండి, దేవుని రక్షణ పొందండి. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వలె ప్రభు దినం ఉంటుందంట. ఎట్లుంటుంది? దొంగ వలె ఉంటుంది. అంటే దొంగ చెప్పి వస్తాడా? రాడు. ప్రభు దినం అట్లుంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోనండి, రక్షింపబడండి అని చెప్పి బైబిల్ గుర్తు చేస్తుంది. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు అనుగ్రహించే ఆ రక్షణను ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ రక్షణను పొందని వారు దేవుడు లేడు వారికి, అలాగే క్రీస్తు లేడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధులుగా ఉండలేరు, శరీరానుసారంగానే ఉంటారు. అదే కదా బైబిల్ చెప్తుందండి, నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం వారు కారు. మీరు ఆత్మ సంబంధులు కానీ శరీర సంబంధులు కారు. శరీరం చెప్పినట్లు చేయడానికి మీరు శరీర సంబంధులు గానే కారు. శరీరం చెప్పినట్లు చేయకండి మీరు, ఎందుకంటే శరీర సంబంధులు కారు, మీరు ఆత్మ సంబంధులు. గొప్ప దేవుడు మిమ్మల్ని పుట్టించాడు, ఆ గొప్ప దేవుడు మిమ్మల్ని రక్షించాడు, ఆ గొప్ప దేవుడే మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి మీరు ఆత్మ సంబంధులని గుర్తెరిగి ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ఇష్టపడండి అని అంటున్నాడు. మూడవదిగా, రక్షణ పొందని వారు, రక్షింపబడని వారు, లేకపోతే పరమాత్మ అనుగ్రహించి ఆ రక్షణ పొందని వారు కలిగి ఉన్న మూడో విషయం ఏంటంటే వారిలో జీవం లేదు. నో లైఫ్. 1 యోహాను 5:12. నేను ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఈ మాటలో మనకు అర్థమవుతుంది. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 224.
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించేవాడు ఎటువంటి వాడంట? జీవం గలవాడు. వానిలో ఏముంది? జీవం ఉంది. పోయిన వారం ప్రసంగం చేశాను కదా, దేవుని నమ్ముకుంటే నీలో జీవం ఉంది. చీకటి శక్తులు నీ మీద పనిచేయవు. చీకటి నేను ఎంత మాత్రం ఏలదు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుడు అంటే ఆ పరమాత్ముడైన తండ్రి, సర్వలోకాలను సృష్టించిన ఏకైక ఒక్క దేవుడు, ఆ పరమాత్ముడైన తండ్రి తన కుమారునిగా రూపంలో తన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడంట. హల్లెలూయా. ఈ పరమాత్మ అనుగ్రహించే రక్షణ మీ కుటుంబాల్లో అందరూ పొందాలా. అందరికీ తెలియజెప్పే బాధ్యత ఎవరిది? హల్లెలూయా. పాస్టర్ ఏం చేస్తాడు? చర్చికి వస్తే చర్చిలో బోధించి వెళ్ళిపోతాడు. కానీ ఇంట్లో వాళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు నిన్ను ఎందుకు పిలిచినాడు అనుకుంటున్నావు? వీడికి నువ్వు మాత్రం విని పోనీక కాదు. హల్లెలూయా. ఊక నువ్వు మాత్రమే విని వెళ్ళిపోవడానికి కాదు దేవుడు పిలిచింది. అందుకే ఆత్మ సంబంధమైన వాళ్ళు మీరు కానీ శరీర సంబంధమైన వాళ్ళు కాదు. నువ్వు విన్న ఆ సత్యము, నువ్వు విన్న ఆ యొక్క రక్షణ బోధనను నువ్వేం చేసుకోవాలా? నిన్ను, నీ కుటుంబం వారిని రక్షించుకోవాలను. ఆ రక్షణ సువార్తను నువ్వు బోధించుకోవాలను. దానికి ఎవరు బాధ్యులు గారు? నీకు నువ్వే ఉత్తరవాది అని బైబిల్ చెప్తుంది. నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి. కాబట్టి దేవుని కుమారుని అంగీకరించేవాడు ఎటువంటి వాడంట? జీవం గలవాడంట. అయితే దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవం లేనివాడు. మూడవదిగా వారిలో జీవం లేదు. నాలుగవదిగా ఏంటంటే ఆ పరమాత్మ అనుగ్రహించే రక్షణను అంగీకరించని వాని దగ్గర ఉన్నటువంటి నాలుగో విషయం ఏంటంటే మార్పు లేదు. నో చేంజ్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. నాలుగవదిగా ఏంటండి? మొదటిది రక్షింపబడని వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే వారికి దేవుడు లేడు. రెండవది క్రీస్తు వారికి లేడు, రక్షకుడు వారికి లేడు. మూడవది ఏంటంటే జీవం లేదు, జీవం వారిలో లేదు. నాలుగవది ఏంటంటే వాళ్ళలో మార్పు లేదు. నో చేంజ్. నో చేంజ్ అంటే ఏంటి? మార్పు అసలు లేదు. ఏమంటుంది బైబిల్? అన్యాయం చేయవని ఇక అన్యాయం అట్లే చేయలేము. న్యాయము బోధిస్తున్న పరమాత్ముడు చెప్తున్న ఆ బోధనను నిర్లక్ష్యం చేసుకుంటూ ఇంకా అన్యాయంలోనే బ్రతుకుతూ అన్యాయాన్నే ఇష్టపడుతూ అన్యాయంగానే వెళ్ళడం ఇష్టమైతే అన్యాయం చేయవన్నీ అట్లే అన్యాయం చేయనిము, వాన్ని వదిలిపెట్టు అని అంటున్నాడు పరమాత్ముడు. ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే మార్పు లేకుండా ఇంకా గొప్ప దేవుని బోధనను అంగీకరించకుండా ఆ గొప్ప దేవుని ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటూ ఆ దేవుడు పంపించిన ఈ లోకానికి పంపించిన ఆ క్రీస్తుని ఇంకా అంగీకరించకుండా ఆ క్రీస్తు బోధనను లక్ష్యం చేయకుండా ఇంకా అన్యాయం చేస్తేనే ఈ లోకంలో బతుకుతాం మనం, లేకపోతే బతకలేము అనుకోకుండా అనుకుంటూ అన్యాయం చేస్తున్నాడే. అన్యాయం చేయవని అన్యాయం చేయని. ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, ఇంక ఎన్నిసార్లు చెప్తాం అంటాం కదా కొంతమందిని చూస్తే. ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, ఇంక ఎన్నిసార్లు అని చెప్తాం అని అంటుంటాం. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే అన్యాయం చేయవని అట్నే వదిలిపెట్టు, అన్యాయం చేయవని చేయనిమ్ము, ఇంకనూ అన్యాయం చేయనిమ్ము అని అంటున్నాడు. చేసుకుంటూనే ఉంటాడు. అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. దేవుడు ఏమంటున్నాడు? పరమాత్ముడు అపవిత్రతను వదిలిపెట్టు, అన్యాయాన్ని వదిలిపెట్టు. అపవిత్రతను వదిలిపెట్టు, అన్యాయాన్ని వదిలిపెట్టు అంటున్నాడు దేవుడు. వదిలిపెట్టు. అది విడిచిపెట్టకుండా ఈ లోకంలో ఎవరైనా ఇంకా అన్యాయం చేసుకుంటూ ఉంటే చేసేవాడిని చేయని, అపవిత్రుడు అట్లే ఉండనిమ్ము, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగానే ఉండనిమ్ము. ఎవరైతే నీతి చేయాలా, నీతి కార్యాలు చేయాలా, నీతిమంతుడైన దేవునికి నచ్చినట్లు జీవించాలని చెప్పి ఒకవేళ దేవునికి భయపడి భక్తితో జీవిస్తున్న వారిని అట్లే ఉండనిమ్ము. వాళ్ళు కూడా భక్తితో జీవించని, నీతిగా బతకనిమ్ము అని అంటూ ఏమంటున్నాడో తెలుసండి? పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. తన జీవితాన్ని రక్షణను కాపాడుకుంటున్నవాడు అట్లే పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చోట్ల ఈ మాటను ఏమంటారో తెలుసా అండి? మరణాత అంటారు. మరణాత అంటే అర్థం ఏంటి?
ప్రభుగా త్వరగా రమ్ము, తొందరగా ఈ యాత్రను భరించలేకపోతున్నాం. ఈ లోకం ఏంటి ప్రభువా, సొంతోళ్ళే మోసం చేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు. ఆ జీవితం బతకాలనిపించట్లేదు. ఏంది ఈ జీవితం? ఎట్లా నువ్వు ఎప్పుడోసారి వస్తావు కదా, ఎట్లా ఈ జీవితం ముగిసిపోవాల్సిందే కదా. ఎవరు నిరంతరం ఎవరు బతుకుతారు? బతికేది కొన్నాళ్ళే ప్రభువా. కాబట్టి మరణాత అని పిలుస్తున్నారు దేవుని. మరణాత అంటే ఏంటి? తొందరగా రా ప్రభువా, తొందరగా వచ్చి తీసుకుపో అని అంటున్నారు. చాలామంది దైవ సేవకులు కూడా ఈ కాలంలో దర్శనాలు వచ్చినాయి. నేను కూడా మీకు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడుగా నేను కూడా మీకు చెప్తున్నాను. చాలామందికి దర్శనం వచ్చింది. ఏంటో తెలుసా? ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నది, దగ్గరలో ఉన్నది. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది. ఎంత తొందర అయితే అంత మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం మంచిది. హల్లెలూయా. రెప్పపాటున ఆయన వచ్చిపోతాడు అంతే. వచ్చిపోయినప్పుడు అందరూ ఎత్తపడతారు. సంఘం మొదట ఎత్తపడుతుంది. హల్లెలూయా. నువ్వు ఏ సంఘంలో ఉంటావో తొందరగా పరిగెత్తు, యాదో ఒక సంఘంలో ఉండు. నీ కాపరి ముందుంటాడా, ఆ కాపరి వెనకాల గొర్రెల వల్లే నువ్వు నిలబడాలా. నాకు యా కాపరి లేడు, ఒక వారం ఆడిపోతా, ఒక వారం ఈడిపోతా అంటే కుదరదు, అది చెల్లదు. ప్రభు దగ్గర ఏమంటున్నాడు? సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఏ సంఘంలో ఉన్నావు నువ్వు? ఏ చర్చిలో ఉన్నావు? వాక్యానికి అనుకూలంగా ఎక్కడైతే బోధన నడుస్తుందో అక్కడ ఉండాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఇదే మాట, లోకస్తులందరికీ, దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ ఇదే మాట. ఏంటి? వాక్యానుసారంగా బైబుల్కు ఆనుకొని ఏ సంఘం అయితే ఉంటుందో అక్కడనే మనం స్థిరపడాలి. వాక్యం సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడైతే బోధనలు జరుగుతున్నాయో అక్కడ మనం సమర్పించుకోవాలా. ఆ సంఘంలో మనం స్థిరపడాలా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన వచ్చినప్పుడు మొదట సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఓకే. ఆయన రాబోతున్నాడు, సరే. వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? మొదట సంఘం ఎత్తబడుతుంది. మొట్టమొదట ఈ లోకంలో నుంచి సంఘము పైకి ఎత్తబడుతుంది. కాబట్టి ఎట్లున్నాడు అట్లా ఉండనేమో, అవన్నీ అన్యాయంగా బతికేవాడు బతకనేమో, అపవిత్రుడు అట్లే ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతి కార్యాలు జరగనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుగా ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎన్నాళ్ళ నుంచి ప్రభు చెప్తున్నాడు త్వరగా వచ్చుచున్నానని. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇంకా చాలామంది రక్షణ పొందిన వాళ్ళు కూడా రక్షణ పొందితే బాగుండు. ఈ దురాత్మ వాళ్ళని లాగేసుకుంటుంది, ఈ దురాత్మ తనలో వాళ్ళని కలుపుకుంటుంది, ఈ దురాత్మ చివరికి నిత్య నరకానికి ఈడ్చుకొని పోతుంది. కాబట్టి తొందరగా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోనండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ మాటకైనా కనీసం రక్షణ పొంది సిద్ధపడతారేమో. ఆ దురాత్మ ఈడ్చుకొని పోకుండా తన పరమాత్ముడైన తండ్రి తనలో కలుపుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. పనికోతే జీతం వస్తుంది, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. చాలామంది నన్ను అడిగినారు, ఎట్లా బతుకుతున్నావు, ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఉద్యోగం ఉంటేనే కదా గౌరవం. పాస్టర్ అంటే ఆయనకేమొస్తుంది ఆ విధంగా చూస్తున్నారు. నీకు ఉద్యోగం వస్తుంది, నీ కుటుంబం ఎట్లా గడుస్తుంది అని చాలామంది అడుగుతారు. దానికి ఏమన్నా సంఘం, ఈ పాస్టర్లకి ఏం పనిలే, ఏముంది ఇంకా సంఘంలో అందరిని అడగడమే. ఎప్పుడైనా అడిగినామా? అది మనకెప్పుడు ఇష్టం ఉండదు. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఏదైతే దేవుని సన్నిధిలో విత్తబడుతుందో అదే నాకు హక్కు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకొని నేనేం చేశాను, నా కుటుంబం ఎట్లా పోషించబడుతుందంటే నేను కష్టపడుకుంటా ఊకుంటానా? నా కుటుంబం కొరకు నా పిల్లలు, నా భార్య అందరు నా మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి నేను వాళ్ళకు పెట్టాలి ఒక ముద్ద, వాళ్ళకు అన్నం పెట్టాలి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను పని చేసుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకుంటా. అలాగే దేవుడు నన్ను పరిచర్య కొరకు పిలిచాడు, వాక్యం బోధించమని చెప్పాడు, అది చేస్తూనే ఉంటా. హల్లెలూయా. యాడ ఉన్నా అది ఆ పరిచర్య జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదంట. ప్రతి మనిషికి దేవుడు జీతం ఏర్పాటు చేసినాడు, జీతం ఇస్తాడు. మనం చేసే ప్రతి పనిని బట్టి ఆయన జీతం సిద్ధపరిచినాడు. త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది. దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన తీర్పు ఎట్లుంటుందో మనకు తెలియదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎట్లా గౌరవిస్తారండి? గవర్నమెంట్ ఉద్యోగమా? అంతే బాగుంటుంది. అయితే మీకు పొలం పనికి పోతామంటే వీళ్ళకేముంటుంది, కూలి ఎంత నీకు అని అంటారు. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తానంటే 1000 రూపాయలు సంపాదిస్తావు ఆ రోజు, మేలే అంటారు. అదే రోజుకు 100 రూపాయలు సంపాదిస్తానంటే చిన్న చూపు చూస్తారు. మన సంపాదన తక్కువ ఉంటే చిన్న చూపు, అదే ఎక్కువ ఉంటే గౌరవంగా చూస్తారు.
అప్పుడు దేవుని యొద్దకు పోయినప్పుడు కూడా ఆయన ఇచ్చే జీతం ఇచ్చేటప్పుడు ఎట్లుంటుంది? ఆయన జీతం ఇచ్చినప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. ప్రభు పని చేసి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది, సిద్ధంగా ఉంది. నేను జీతం ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు చేసిన ప్రతి మంచి పనికి నా దగ్గర జీతం ఉంది. వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం సిద్ధపరిచినాడంట. ఊరుకోద్దండి జీతం. నెలకి 50,000 ఇస్తాం, ఒక ఉద్యోగం ఉంది చేస్తామంటే నేను చేస్తా, ఉరుకులాడతా. అప్పుడు ముసలోళ్ళు కూడా బలం వస్తుంది. నెలకి 50,000 కూలి పనికి పోతే ఎంత వస్తుంది? 50,000 చిన్న పని అంట, బాగుంటుంది. 50,000 వస్తాయి నెలకంటే, ఎంత బాగుంటుంది అని అంటాడు. దేవుడిచ్చే జీతం కూడా సిద్ధపరిచినాడు. హల్లెలూయా. ఆ జీతం మనందరం కూడా తీసుకోవాలా. దేవుని పని చేసి జీతం తీసుకోవాలా. దేవుని మాట విని మనం జీతం తీసుకోవాలా. అదే చెప్తున్నాడు. ఎన్ని చూసాం ఇప్పుడు? 4 చూసాం. 5వదిగా ఏంటంటే, దేవుడు లేని, అంటే ఆ పరమాత్మ అనుగ్రహించే ఆ రక్షణ పొందని వారు కలిగి ఉన్న 5వ విషయం ఏంటంటే, వారికి సమాధానము లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. 5వదిగా ఏం లేదంట? మొదటిగా ఏం లేదు? రక్షణ పొందని వారికి ఏం లేదంటే దేవుడు లేడు, రెండవదిగా క్రీస్తు లేడు, 3వదిగా జీవం లేదు, 4వదిగా మార్పు లేదు, ఇప్పుడు 5వదిగా ఏం లేదు? సమాధానము లేదు. అదే బైబిల్ చెప్తుంది. శాంతి మార్గం వారు ఎరగరు. శాంతి కావాలా, సమాధానం కావాలని చెప్పి ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నారు, కానీ అది ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. అది యేసు ప్రభులో ఉంది, నిజ దేవునిలో ఉంది, పరమాత్మలో ఉంది. ఆ పరమాత్మను విడిచిపెడితే శాంతి ఎక్కడుంది? ఆ పరమాత్మ ఇచ్చే రక్షణ పొందకపోతే నిత్య జీవం ఎక్కడ ఉంది? ఆ పరమాత్ముడు అనుగ్రహించిన ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఇంకా శాంతి మార్గం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. అప్పుడు 5వదిగా సమాధానము లేదు. 6వదిగా చూస్తే నిరీక్షణ లేదు. నో హోప్. ఎటువంటి నిరీక్షణ లేదు, ఎదురుచూపు లేదు. అది వాక్యం 1 తెస్సలోనికలు 4:13 తిప్పండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో రక్షణ పొంది ఈయన వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా అండి? మనం మరలా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదురు. ఒకవేళ ఆయన వస్తే అలాగే ఎత్తబడతాం, రాకపోతే చనిపోతే మళ్ళా ఆయన వచ్చినప్పుడు మరలా మనం లేస్తాం. సహోదరులారా, మీరు నిరీక్షణ లేని వారి వలె ఉండొద్దు. నిరీక్షణ లేని వారికి, లోకస్తులకు నిరీక్షణ ఉందా? చచ్చిపోతే ఏమొస్తుంది నీ అంట? పచ్చబొట్టు పొడిపించుకొని ఆయన, అదే నీ ఎంట వస్తుంది చచ్చిపోయినప్పుడు. ఏంది? అవునా? చచ్చిపోతే పచ్చబొట్టు వస్తుందా ఎంట? అవునా, సరేలే అనుకొని. కానీ మనసులో లోపల ఒకటి ఉంది, ఏందో తప్పు చెప్తున్నారు వీళ్ళు, అందులో పొరపాటు ఉందని చెప్పి లోపల అంతరాత్మ నాకు చెప్తుంది. ఏంది? వాళ్ళు చెప్పేది ఏదో కొంచెం రాంగ్ అని చెప్పి నాలో కొంచెం స్వరం వినబడుతుంది. ఏమని? చచ్చిపోయినప్పుడు ఏమొస్తుంది? పచ్చబొట్టు పొడిపించుకో అని ఒకరు అంటారు. ఇంకొకరు ఏమంటారు? చచ్చిపోయినప్పుడు ఎంత? 6 అడుగులు భూమి నీకు అంతే అని అంటారు. మీరు అన్నీ చెప్పినట్టు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ మనం చేసిన మంచి క్రియలన్నీ మన ఎంట వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ రావు మన ఎంట వచ్చేటివి ఏంటో తెలుసా? నువ్వు ఏం మంచి చేసినావో ఆ మంచి అంతా నీ ఎంట వస్తుంది. నువ్వు ఏం మంచి కార్యాలు చేసినావో, దేవుని కొరకు ఏమేమి చేసినావో, ఇవన్నీ నీతి కార్యాలన్నీ నేను వెంబడొచ్చి అవే సాక్ష్యం చెప్తాయి దేవుని ఎదుట. అదే అంటున్నాడు, లోకస్తులు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం, ఉన్నప్పుడు ఏం సంపాదించుకుంటాం అనేది ఏం నిరీక్షణ లేదు వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు. చచ్చిపోతే మనకు పచ్చబొట్టు ఏంట వస్తుంది, చచ్చిపోతే 6 అడుగులు, చచ్చిపోతే ఇంకేం రాదు, చచ్చిపోయి బతికితే పిల్లిలాగానో పోయి సీమలాగానో కుక్కలాగానో, తప్పులు చేసినోడు కుక్కలాగా పుడతాడు, మంచి చేసినోడు మనిషిలాగా పుడతాడని ఏడువో రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు దాన్ని దేవుడు గ్రంథం అది సెలవేయడం లేదు. దేవుని గ్రంథం ఏం మాట్లాడుతుంది? చనిపోయిన వాడు మరలా పుడతాడు. ఎట్లా పుడతాడు? నరకంలో పుడతాడా, పరలోకంలో పుడతాడా? ఇవి రెండే చెప్తుంది బైబుల్.
పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు కదా, అంతే కదండి. పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు అంటారు వాళ్ళు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమంటున్నాడు? మరణించినవాడు జన్మించక తప్పదు నాయనా. అయితే జన్మించేది ఎక్కడ? పరలోకంలో జన్మిస్తాడా లేదా నరకంలో జన్మిస్తాడా? అది ఎక్కడ నిర్ణయించబడుతుందంటే తన కంఠంలో ఊపిరి ఉన్నప్పుడే నిర్ణయించడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ ఊపిరి ఉండంగానే నీ నిరీక్షణకు ఆధారమైన యేసు ప్రభు, ఆ పరమాత్మ పంపించిన యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఆ పరమాత్ముడు అనుగ్రహించే రక్షణ పొందుకొని ఆ పరమాత్మలో మనం కలిసిపోయి నిత్య జీవనంలోకి ప్రవేశిస్తాం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తునందు ఎవరైనా చనిపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి. క్రీస్తునందు ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఎవరు నిరీక్షణ లేని వాళ్ళు? రక్షణ లేనివారు, నిరీక్షణ లేనివారు. వాళ్ళ వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటూ ఏమంటున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, యేసు చనిపోయి తిరిగి లేచినాడా లేదా? లేచాడు. ఆయన చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసు ప్రభు తిరిగి లేచినాడంటే నిశ్చయంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. కాబట్టి మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించుచున్న నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. హల్లెలూయా. ప్రభు ఎట్లా దిగి వస్తాడంట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ మాట నాతో చెప్తారా? మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇదే మన నిరీక్షణ. హల్లెలూయా. ఈ ఇల్లు ఇడిచిపెడితే ఇంకో ఇంటికి పోతాం, అంతే కదండి. ఇప్పుడు ప్రపంచంలో చుట్టాల ఇంటికి పోతాం, బంధువుల ఇంటికి వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటాం, వేరే దేశానికి కూడా పోతాం, వేరే ఊర్లకు కూడా పోతాం. కానీ పోయినప్పుడు మన మనసులో ఏముంటుంది తెలుసా? మనం వేరే ఊరికి పోయినామనుకోండి, మన మనసులో ఒకటి ఉంది, మళ్ళీ తిరిగి ఇంటికి. అంతేనే కదండి. ఎంత పెద్ద భోజనాలు పెట్టినా, ఎంత పెద్ద హోటల్లో మంచం వేసినా, ఎంత పెద్ద హోటల్లో తిండి మంచి మంచి భోజనాలు తిన్నా, ఎంత పెద్దగా ఉన్నా కూడా మరలా ఏముంది, 2 రోజులు మన ఇంటికి మనకు చిన్న గుడిసె ఉన్నా కూడా మన ఇంటికి మనం పోవాలనిపిస్తుంటుంది. హల్లెలూయా. ఉన్నది చిన్న కొట్టమే, ఉన్నది చిన్న మంచమే, అయినా సరే ప్రపంచంలో ఎక్కడికి పోయినా మహాపరిశుద్ధ మహా గొప్ప గొప్ప స్థలాలకు పోయినా అక్కడికి పోతే ప్రశాంతంగా అనిపిస్తుందని అక్కడనే ఉంటామా? లేదు, మనకున్న ఆ చిన్న గుడిసెకి చేరాలనుకుంటాం, మరలా మన ఇంటికి రావాలనుకుంటాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నది ఏంటంటే, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము, మరలా ఎక్కడికి పోతాం? మళ్ళీ సదాకాలం మన ఇంటికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. వచ్చింది అక్కడి నుంచే, చనిపోతే మళ్ళీ తిరిగి అక్కడికే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది మన నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ గల వారమై మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటున్నాడు ప్రభు. పౌలు ఇదే అంటున్నాడు, మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు మీతో చెప్తున్నాను. కాబట్టి 6వదిగా ఏంటి? దేవుడు అనుగ్రహించి ఆ రక్షణ లేని వారికి ఏం లేదంటే నిరీక్షణ లేదు. సదాకాలం దేవునితో ఉంటామనే నిరీక్షణ ఇంకా వాళ్ళకి లేదు. 7వదిగా 2 ఉన్నాయి, ఆ 2 చెప్పి నేను ప్రార్థన చేస్తాను, దయచేసి కొంచెం ఓపిక పట్టండి. 7వదిగా ఏంటంటే వాళ్ళకి క్షమాపణ లేదు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుతాం చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. క్షమాపణ ఎందుకు లేదండి వాళ్ళకి? క్షమాపణ ఎందుకు లేదంటే పొద్దాకులు దేవుడు లేడు, పొద్దమోకులు క్రీస్తు లేడు. పొద్దాకులు దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా వదిలిపెడతాడు? నేను ఆ వల్ల నమ్మను, దేవుడు లేడు అని పొద్దుమోకులు దేవుడు లేడు అనే ఆ నాస్తిక తత్వంలోనే ఉంటారు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు.
రక్షణ లేదు, ఏం లేదు, చనిపోతే చనిపోయినట్లు అంతేగాని దేవుడు లేడు, మనం పరలోకం నిత్య నరకం ఎవరు చూసినారు, ఎవరన్నా చూసి వచ్చినారా అని అంటున్నారు. అవన్నీ చూసి వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన అందుకే బోధిస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణించిన మరలా బతుకుతాడు అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు అంటున్నాడు. మళ్ళీ ఆయన మాటలు మేము విశ్వసిస్తాం, ఎందుకంటే అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు భూమి మీద. హల్లెలూయా. అక్కడి నుంచి మనకు దేవుని సంగతులు తెలియజెప్పిన వారిలో ఒక్కరున్నారు, యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే సేఫ్గా ఆయన తీసుకుపోవడానికి నమ్మదగిన వాడు, బలవంతుడు, శక్తిమంతుడు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి లోకంలో ఉన్నవారు ఇంకా దేవుడు లేడు, ఇంకా రక్షణ లేదు, ఇంకా పరమాత్ముడు ఎవరు లేదు, మనకేం తెలుసు అని అనుకుంటూ కూర్చుంటే వాళ్ళు నిరత్తరులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. అందుకే వాళ్ళకి క్షమాపణ లేదు. అందుకే ఏమంటుంది బైబిల్, ఆయన అదృశ్య లక్షణములు అంటే ఏంటివి అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము, అంటే నిత్యశక్తి దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. హల్లెలూయా. సృష్టిని చూస్తేనే తెలిసిపోతుంది దేవుడు ఉన్నాడని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. అక్కడ ఉన్న చంద్రుడిని నువ్వేనా సృష్టించింది? దేవుడు లేడు అన్నోళ్ళైనా అక్కడ సృష్టించింది. సూర్యుడిని ఎవరు సృష్టించినారు? మనందరం ఇట్లా స్థిరంగా ఉన్నాం, కానీ భూమి గెరగెర తిరుగుతుంటుంది, గుండ్రంగా తిరుగుతుంటుంది. అందుకే పగలు రాత్రి ఏర్పడుతుంది. సూర్యుడు ఉన్న చోట ఉన్నాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పినారు? దేవుడు ఉన్నాడు, పరమాత్మ అయిన తండ్రి ఉన్నాడు, అందుకే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే దేవుడు ఉన్నాడని తెలిసిపోతుంది. ఇంకా నమ్మకుండా ఉంటే వాళ్ళు కేవలం నిరత్తరులై ఉన్నారు. తర్వాత 7వదిగా ఏంటంటే వాళ్ళకి క్షమాపణ లేదు. హల్లెలూయా. బతికున్నంత వరకు దేవుని నమ్మలే. అందుకే పేద లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు పోయి. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? జీవితకాలం దేవుని మాటలు వినలే, జీవితకాలం దేవునికి లోబడలే, చివరికి చనిపోయిన తర్వాత నరకానికి పోయి అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడంట, ప్రభువా నాకు 5-6 మంది అన్నదం, నాకు అలాగే దప్పిక అవుతుంది, ఆ పేద లాజరు కొంచెం నీళ్ళలో ముంచి కొంచెం నీళ్ళు పోయమని చెప్పు, నాకు దాహం వేస్తుంది. పైన 4-5 మంది అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద, వాళ్ళు నాలాగా నరకానికి వస్తారేమో, కొంచెం టైం ఇస్తే 1 గంట పోయి వాళ్ళకి చెప్పొస్తా తండ్రి, దేవుడు ఉన్నాడు రా, పరమాత్ముడు ఉన్నాడు రా, ఆయన నమ్ముకుంటే మనకు పరలోకం వస్తుందని చెప్పి వస్తానంటే కుదరదు. హల్లెలూయా. అది కుదరదు నాయన. బతికున్నప్పుడు నువ్వు దేవుని లక్ష్య పెట్టాలా, బతికున్నప్పుడే రక్షకుని తెలుసుకోవాలా, బతికున్నప్పుడే ఆ పరమాత్ముని స్వరాన్ని నువ్వు వినాలా. ఎవరికైనా వినపడకుండా దేవుడు చేసింటే అది దేవుని తప్పు, కానీ దేవుడు ఊకున్నాడా? లోకస్తులందరికీ వినేటట్లు చెప్తున్నాడు, పరమాత్ముడు ఉన్నారా నాయన, యేసుప్రభు వచ్చాడురా, మనుషుల పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన యందు నమ్మకం ఉంచండి అని పరమాత్ముడు చెప్పకుండా ఉండలేదు, ఆయన మానలేదు. వినకపోవుట ఎవరిది తప్పు? నీదే తప్పు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందు, వెళ్ళిపోయిన తర్వాత అవకాశం లేదు, నువ్వు క్షమాపణ కూడా నీకు లేదు, అప్పుడు క్షమాపణ రాదు అని అంటున్నాడు. చివరిగా ఏంటంటే వాడు తప్పించుకొనలేడు. రక్షణను పొందకుండా పరమాత్ముని స్వరాన్ని వినకుండా అట్లే ఉంటే వాడు తప్పించుకోలేడు అని బైబిల్ చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. చూసారా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! నిత్యము నువ్వు నరకంలో కాలిపోకుండా నిన్ను పరలోకానికి తీసుకుపోయే ఇంత గొప్ప రక్షణ, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటుంది లోకానికి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎవరు తప్పించుకోలేరు. దేవుని దృష్టికి, పరమాత్ముని దృష్టికి అన్నీ తేటగా కనపడుతున్నాయి, ఎవరు తప్పించుకోలేరు అంటున్నారు. అందుకే ఇంత గొప్ప రక్షణను నీ కుటుంబంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే దయచేసి చెప్పి రక్షణ పొందేటట్లు చేయి, వాక్యం వినిపింపచేయి, దేవుని మందిరంలో కూర్చునేటట్లు చేయి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు
దృఢపరిచెను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించే రక్షణ పొందని వారి దగ్గర ఇవన్నీ కూడా లేవు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 8 విషయాలు చెప్పిన. 8 విషయాలు. మొదటిగా ఏం లేదు, వాళ్ళకి దేవుడు లేడు. రెండవదిగా క్రీస్తు లేడు. మూడవదిగా జీవం లేదు. నాలుగవదిగా మార్పు లేదు. ఐదవదిగా సమాధానం లేదు. ఆరవదిగా వాళ్ళకు నిరీక్షణ లేదు. ఏడవదిగా క్షమాపణ లేదు. చివరిగా తప్పించుకొనలేదు. క్రీస్తు పరమాత్మ తండ్రి అనుగ్రహించిన ఆ రక్షణను ఎప్పుడైతే మనం పొందమో ఈ 8 విషయాలు ఆ వ్యక్తి జీవితంలో ఉండవు. ఈ బోధన క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి ఉపయోగపడుతుంది. విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఇది భయపెట్టుట కాదు. ఇట్లా చాలామంది చాలా దేశాల్లో ఇప్పటికీ రీసెంట్గా ప్రభు దర్శనం పొందుకొని అందరూ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు అయితే నిజమో, బైబిల్ ప్రకారంగా అయితే దేవుడైతే వస్తున్నాడు, రెండవ రాకడైతే ఉంది. కానీ ఎప్పుడు అంటే మనకు తెలియదు. కానీ కొంతమందికి దర్శనాలు వస్తున్నాయి. ఏమని? ప్రభు తొందరగా వస్తున్నాడు. ఆ పాప కూడా అంటుంది డాడీ వస్తున్నాడు అని చెప్పి. బైబిల్లో మనం ఇందాక కూడా చదివినాం కదా, క్రీస్తు నందు మృత్యు పొందిన వారు ఆయన వెంట పెట్టుకొని వస్తాడని చెప్పాను. ఇందాక 1 తెస్సలోనికీ పత్రికలో మనం చదివినాం. మనం ఒకవేళ చనిపోతే ప్రభు వచ్చేటప్పుడు మనల్ని తోలుకొని వస్తాడు, ప్రభు నందు మనము నిద్రించినట్లయితే అని చెప్తున్నారు రెండవ రాకడ విషయమే అని. కాబట్టి మీరు అనుదినం ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ రాకడకు నేను సిద్ధం, నీ రాకడకు నేను సిద్ధం. ఒకసారి పలుకుతారు అందరూ, నీ రాకడకు నేను సిద్ధమే, నీ రాకడకు నేను సిద్ధమే. నువ్వు వస్తే నేను సిద్ధంగానే ఉన్నా ప్రభు అని చెప్పాలా. అట్లా చెప్తే ప్రభువు మనల్ని సిద్ధంగా ఉన్న వారిని తీసుకుపోతాడు. సిద్ధంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలా. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందేటట్లు వాళ్ళకు వివరంగా చెప్పాలా. మారు మనసు అంటే ఏంటి? క్రీస్తుని అంగీకరించాలా. అంగీకరించిన తర్వాత బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం తీసుకుంటే నువ్వు రుజువుపరుచుకున్నట్లు లెక్క అది. ఆ విధంగా మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరికొకరు సద్బోధనలు చేసుకుంటూ, ఒకరికొకరు మంచి కార్యాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు గుర్తు చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.